IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి అంత బలహీనంగా ఉందా అంటే జవాబు ఎవరికి తోచిన తీరున వారు చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మోడీ ప్రభుత్వం ఏర్పాటు వెనుక ఉన్న రాజకీయాలు, మరొక వైపు జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు, ఇంకోవైపు బలంగా ఉన్న ఇండియా కూటమి, ఇవన్నీ చూస్తుంటే మోడీ ప్రభుత్వం 5 ఏళ్లు ఉంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది అన్నది నిజం. మోడీ ప్రభుత్వం అస్థిరమైనదిగా ఎందుకు భావించాలి అంటే అందులో 2 కీలక మద్దతు ఉంది. ఒకటి తెలుగుదేశం పార్టీ ఉంది, మరొకటి జేడీయూ. చంద్రబాబు, నితీష్ కుమార్ వాటి అధినేతలు. చంద్రబాబు వరకు ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా కూల్చుతారు అని ఎవ్వరూ అనుకోరు. ఆయన గతంలో యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి నిలబెట్టాలని చూశారు. వాజ్పేయి ప్రభుత్వం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా బాబు ఆయనకు అండగా ఉండి ఎలా ఉంటారో చూశారు. అలా చూస్తే బాబుకు ఆ ఉద్దేశాలు లేవు అనుకోవచ్చు. కానీ అందరి అనుమానాలు జేడీయూ మీదనే ఉన్నాయి. నితీష్ కుమార్ అటు ఇటు పార్టీల పొత్తులు మార్చడంలో ఘనపాటి అని అంటారు. ఇప్పుడు ఆయన ప్రత్యేక హోదా డిమాండ్ని ఎత్తుకున్నారు. ఇది రాష్ట్రం కోసమే అయినా వెనుక రాజకీయం కూడా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు అదే బీహార్ నుంచి సీనియర్ మోస్ట్ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆగస్టులోగా మోడీ ప్రభుత్వం కూలిపోవచ్చు అని డెడ్ లైన్ పెట్టి మరీ జోస్యం చెప్పారు. అంతటితో ఆయన ఆగలేదు. మోడీ ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉంది అని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో నుంచి చూస్తే మోడీ ప్రభుత్వానికి మద్దతు, ఉపసంహరణ ఎవరైనా చేస్తే జరిగేది అదే. మరి బీహార్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి అందరి చూపు నితీష్ మీదనే ఉంది అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించే అనుభవం అయితే మోడీ అండ్ కోకు లేదని అంటున్నారు. ఆయన ఎప్పుడూ సొంత బలంతో ప్రభుత్వాన్ని నడిపారు. తన నిర్ణయాలను ఆయన యథేచ్ఛగా తీసుకుంటూ వచ్చారు. ఎవరైనా ఎదిరించే సాహసం చేయలేకపోయేవారు. అలాంటిది మోడీ మిత్రుల మాట వింటారని, వారిని కలుపుకొని ముందుకు పోతారని విపక్షాలు అయితే అనుకోవడం లేదు. అందుకే వారి ఆశలు అన్నీ మోడీ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని ఇక్కడ మరొక విశేషం చెప్పుకోవాలి. రాహుల్ గాంధీని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేయటం, అది కూడా కాంగ్రెస్ పక్షాన మాత్రమే కాదు, మొత్తంగా ఇండియా కూటమి పక్షాన చేశారు. అంటే రేపటి రోజున ఇండియా కూటమికి ఇబ్బంది వచ్చి కూలిపోతే ఆ వెంటనే ఎన్నికలు జరగకుండా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఇండియా కూటమి తీసుకోవచ్చు అని అంటున్నారు. లోక్సభ ఎన్నికలు జరిగిన తొలి ఏడాదిలోనే ప్రభుత్వం కూలిపోతే ఇండియా కూటమికి ఛాన్స్ ఉండొచ్చు. అలా కాకుంటే 2 ఏళ్లు అయినా ప్రభుత్వం మన్నగలిగితే బీజేపీయే ఎన్నికలను కోరుకుంటుంది. మొత్తం మీద చూస్తే లాలూ కామెంట్స్ ఇప్పుడు అతిపెద్ద చర్చకు దారితీస్తున్నాయి.